పిఠాపురం మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశపు హాల్లో నూతన కౌన్సిల్ అత్యవసర తొలి సమావేశం చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ తొలి సమావేశానికి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరయ్యారు. చైర్పర్సన్ సూర్యావతి రామారావు, వైస్ చైర్పర్సన్ పశ్చిమల జ్యోతి ఎమ్మెల్యే దొరబాబుకు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. అలాగే అనారోగ్యంతో ప్రమాణ స్వీకారానికి హాజరు కాని 15వ వార్డు టీడీపీ కౌన్సిలర్ రాయుడు శ్రీనివాస్ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే దొరబాబు కౌన్సిల్ సభ్యులందరినీ ఉద్దేశించి మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తూ పట్టాభివృద్ధికి పాటుపడతామన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ రామ్మోహన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. అందరినీ కూడా అలాగే మున్సిపల్ సిబ్బందిని కూడా కోరుతాము. కాబట్టి ఈ బాబు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం రోజు నుంచి మా మున్సిపల్ సిబ్బంది పిఠాపురం మున్సిపాలిటీ అందులో 30 వార్డులు కూడా మంచి అభ్యర్థులు నిరంతరం ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపనతో కూడుకున్నటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా నెగ్గడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ పిఠాపురం అభివృద్ధికి నేనున్నాను అనే దిశగా గండేపల్లి సూర్యావతి గారు చైర్పర్సన్గా రావడం పిఠాపురం పట్టణానికి మరింత అభివృద్ధి తీసుకెళ్తారనే దృక్పథంతో కౌన్సిలర్లు అందరూ కూడా మొత్తగండంతో ఈరోజు సూర్యావతి గారు చైర్మన్గా, అలాగే వైస్ చైర్మన్గా పశ్చిమల జ్యోతి గారు ఈ రోజున ఫస్ట్ మీటింగ్కి నేను రావడం, వారందరికీ కూడా నేను ఒకటే చెప్పడం జరిగింది. గత పాలకుల వలె శాసనసభ్యులు ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ లేకుండా నిరంతరం ప్రజల పట్ల మీరు అంకిత భావంతో ఏదైతే ప్రజల మిమ్మల్ని నమ్మకంతో ఓట్లేసి నెగ్గించారో ఆ దిశగా ప్రజలకు అండగా నిలబడండి. పార్టీలకు అతీతంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత మా అందరికీ కూడా ఒకటే చెప్పారైనా, రాజకీయాలు అయిపోయినాయి, ఇక నుంచి ప్రజలందరికీ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీరు చెయ్యండి. అంతే తప్పించి గత పాలకుల వలె జన్మభూమి కమిటీలను పెట్టి ఆ రకమైన వాతావరణాన్ని ఆ టైపు మన పార్టీ విధి విధానాల్లో లేదు. అలాగా మీరు చెయ్యొద్దు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలన్నీ కూడా కిందకి చేరవేసే దిశగా వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అదే సూచనని ఈ రోజున కౌన్సిల్ హాల్లో చైర్మన్ గారు మేమందరూ కూడా ఒకటే తీర్మానంతో కౌన్సిల్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. కౌన్సిల్ అందరూ కూడా మీరు ప్రజల పట్ల నిరంతరం ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించి ఏ పనిలోని కూడా శాసనసభ్యుడిగా నేను పెత్తనం చేయను. మీకు ప్రజలకు సంబంధించి ఏ పనైనా